హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ రోజు ఏంటంటే పార్టీషన్ అనేది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్. ఓకే. సో మనం ఇప్పుడు లేక్ హౌస్ లో ఉన్నాం. సో లేక్ హౌస్ లో మనకి డెల్టా టేబుల్స్ ఉంటాయి, అలానే ఫైల్స్ ఉంటాయి. సో లైక్ పార్కెట్, సిఎస్వి, జేఎస్ఎం, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో డీటెయిల్ గా చెప్పడం జరిగింది, ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది. సో యా, ఓకే, లెట్స్ గో టు దిస్ నోట్బుక్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక డేటా తీసుకున్నాను. ఇది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ లిస్ట్ వేరియబుల్ అన్నమాట. దీంట్లో మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి. అలానే ఇది వచ్చేసరికి స్కీమా. సో దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఈ డేటా ఫ్రేమ్ లో ఈ డేటా మొత్తం మనకు తెలుసు, ఇది ఫస్ట్ నుంచి. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మనకైతే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్ లొకేషన్, ఇలా మనకి 4 కాలమ్స్ 3 రికార్డ్స్. ఓకే, 4 కాలమ్స్ 3 రికార్డ్స్. అయితే ఇప్పుడు ఏంటంటే, సో నేను ఏదైతే ఈ డేటా ఉందో, డేటా ఫ్రేమ్ లో ఈ డేటా ఉందో దీని పార్కెట్ ఫైల్ కింద సో నేను రైట్ చేయాలి. ఓకే, ఒక లొకేషన్ లోకి సో పార్కెట్ ఫైల్స్ కి రైట్ చేయాలనుకున్నాను. అంటే డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని పార్కెట్ ఫైల్స్ కింద క్రియేట్ చేయాలని. సో ఇక్కడ మనకి 3 ఉంటదన్నమాట. సో 4 టైప్స్: ఇగ్నోర్, ఎర్రర్, ఓవర్ రైడ్, అపెండ్. ఫర్ టైమింగ్ నేనైతే ఓవర్ రైడ్ అంటే ఓన్లీ డేటా ఉంటే మనకి ఓవర్ రైడ్ అవుతుంది. ఏ లొకేషన్ లో? ఫైల్స్ లో టెస్ట్ డేటాలో రైట్ డేటా. ఓకే, చూద్దాం. ఫైల్స్ లో టెస్ట్ డేటాలో రైట్ డేటా ఇదన్నమాట. ఓకే, సో మీరు టైం స్టాంప్ చూడండి, మార్నింగ్ 7:45. బట్ ఇప్పుడు ఎంత ఉంది? మార్నింగ్ 11:17. ఓకే, టైం స్టాంప్ మారింది లేదో చూద్దాం. సో ఇది రన్ చేద్దాం. ఓకే, సక్సెస్. ఐ థింక్ రిఫ్రెష్ చేయాలా? ఓకే, రిఫ్రెష్. ఓకే, చూసారా? ఇప్పుడు టైం స్టాంప్ ఏంటండి? 11:17. అంటే ఇందాక డేటా ఓవర్ రైడ్ అయింది కదా. సో మనం ఏంటి ఇప్పుడు ఆ 3 రికార్డ్స్ లో ఉన్న డేటాని మనం పార్కెట్ ఫైల్ చూడండి ఎన్ని క్రియేట్ అయినాయి. నేను ఎక్కడ కూడా పార్టీషన్ వైజ్ స్పెసిఫిక్ చెప్పలేదు. సో అందువల్ల మనకి 1 2 3 4 పార్కెట్ ఫైల్స్ అనేది క్రియేట్ అయినాయి. ఎక్కడ రైట్ డేటా అనే ఫోల్డర్, అంతే కదా. మనం ఇక్కడ రైట్ డేటా అని ఇచ్చినాం కదా. ఓకే, సో ఇలా కాకుండా మనం పార్టీషన్ బై స్పెసిఫిక్ గా చెప్పొచ్చు అనమాట. ఎంప్లాయ్ డేటా. ఓకే, ఎంప్లాయ్ డేటా అనేది సో ఒక పార్టీషన్ ఫోల్డర్ కింద కూడా మనం చెప్పొచ్చు. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదా. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, చూడండి. సో ఈఎంపీ డేటా, ఈఎంపీ డేటా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం దేని బేస్ చేసుకొని చేసినాం పార్టీషన్ బై? దేని బేస్ చేసుకుని? ఎంప్లాయ్ డిపార్ట్మెంట్. ఓకే, సో పార్టీషన్ ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1 2 3. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఐటీ సేల్స్ అంటే రెండే కదా. ఇక్కడ చూడండి, ఈఎంపీ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఎన్ని పార్కెట్ ఫైల్స్? ఒకటి. అలానే ఇక్కడ కూడా ఈఎంపీ డిపార్ట్మెంట్. ఇలా మనకి ఏంటంటే సో పార్టీషన్స్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే మీరు ఇచ్చే కండిషన్ బట్టి యూ కెన్ డివైడ్ ద డేటా ఇంటూ మల్టిపుల్ పార్టీషన్స్. ఓకే, ఇది ఒక లాజిక్. ఓకే, సో దాని తర్వాత సో మనకి అది నిజంగా క్రియేట్ అయిందో లేదో కావాలంటే మనం రీడ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదైతే ఓకే, ఇప్పుడు చూడండి నేను రీడ్ చేస్తున్నాను. ఏదైతే రైట్ డేటా ఉందో ఆ రైట్ డేటా రీడ్ చేస్తాను. అంటే ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో చూడండి, ఏదైతే మనకి 3 రికార్డ్స్ ఉన్నాయో ఆ 3 రికార్డ్స్ అనేది వర్క్ వస్తాయి, నో ప్రాబ్లం. అయితే మనకి స్పెసిఫిక్ టు ఎప్పుడేంటి మనం 2 పార్టీషన్ చేసాం కదా. ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఐటీ ఒకటి, అలానే సేల్స్ ఒకటి. అయితే దీంట్లో ఉన్న డేటాను రీడ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న అంటే సపరేట్ ఫోల్డర్స్ కూడా మనం రీడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ చూడండి. సో రైట్ డేటా, ఈఎంపీ డేటా ఈజ్ ఈక్వల్ టు ఐటీ, అలానే ఈఎంపీ డేటా ఈజ్ ఈక్వల్ సేల్స్. అంటే మీకు ఏదైతే డిపార్ట్మెంట్ కావాలో ఆ డిపార్ట్మెంట్ యొక్క డేటాని
మీరైతే రీడ్ చేయొచ్చు. స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫంక్షన్స్ అనమాట. ఓకే. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్‌లో ఎన్నున్నాయి? 2 కదా! దాట్స్ ఇట్. ఓకే. అలానే సో, ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా! ఇది కూడా రన్ చేద్దాం. ఎన్నున్నాయి సేల్స్? ఇక్కడ ఒక రికార్డ్. ఓకే. అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ కావాలంటే ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేసి, ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్పెసిఫై చేస్తే వాడి యొక్క డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. ఓకే. చూడండి ఇప్పుడు మనకి ఎన్నొస్తాయి? 3 రికార్డ్స్ వస్తాయి. ఎందుకంటే సారీ. అదే సంథింగ్ ఓకే. మనం రైట్ చేస్తున్నాం అన్నమాట. సారీ. సారీ. ఇక్కడేంటంటే మీనింగ్ ఇలా 2 అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడేంటంటే రైట్ చేసేటప్పుడు స్పెసిఫిక్‌గా ఎంప్లాయీ డిపార్ట్‌మెంట్, ఎంప్లాయీ లొకేషన్ అంటే 2 కాలమ్స్ బేస్ చేసుకొని మనమైతే పార్టిషన్ చేయడం జరిగింది. ఇది కూడా వెరిఫై చేద్దాం. ఓకే. సో, ట్రై టు రిఫ్రెష్. రైట్ డేటా చూడండి. సో, మీరు అబ్జర్వ్ చేసారా? ఫస్ట్ ఏంటి? రైట్ డేటా అనే ఫోల్డర్‌లో డిపార్ట్‌మెంట్ బేస్ చేసుకొని మనం చేసినాం. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఎంప్లాయీ లొకేషన్. ఓకే. అలా అర్థమైంది కదా! సో, అలానే ఇక్కడ కూడా ఉందా? బెండ్. ఇలా సో, మనకి అంటే డేటా ప్రివ్యూ ఉండదండి. ఓన్లీ సీఎస్‌వి ఫైల్స్ మాత్రమే మనం ప్రివ్యూ చేయగలం. సో, ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అలానే మనం బై డిఫాల్ట్‌గా ఒక ఫైల్ మాత్రమే క్రియేటెడ్‌గా చేయొచ్చన్నమాట. అంటే ఈ డిపార్ట్మెంట్, ఈ లొకేషన్స్ ఏమి కాకుండా సింగిల్ ఫైల్‌గా కూడా చేయొచ్చు. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అంటే మనం కంట్రోల్ అనేది చేయొచ్చు. సో, ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.